శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే స్త్రీలు గాజుల ధారణ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం. ఈరోజు తిథి బహుళ ద్వాదశి, ఉదయం 8:21 వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర, తెల్లవారుజామున 4:19 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. రవి మేషంలో సంచారము, గురువు వృషభంలోను, కుజుడు కర్కాటకంలోను, కేతువు కన్యలోను, బుధ, శుక్ర, శని, రాహువు మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మాత్రం ఈ రోజులు ఖర్చు అధికంగా ఉండబోతోంది. అలాగే దీంతో పాటుగా వీరికి అనుకున్న పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తవుతాయని గ్రహించాలి. ఖర్చుల విషయంలో గనక జాగ్రత్త వహించకపోతే కొంతవరకు ఇబ్బంది పడే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే దీంతో పాటు వారి ఆరోగ్యము, ఆర్థిక స్థితిగతుల గురించి తప్పనిసరిగా జాగ్రత్తలు వహించాలి. మీరు ఆశించిన విధంగా మీకు ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ పురోగతి లభించటం లేదని కొంత మీరు నిరాశకి కూడా గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో కనుక జాగ్రత్త వహించకపోతే ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి పనిలోనూ కూడా కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు గోచరిస్తున్నాయి కనుక మేషరాశి వారు తప్పనిసరిగా ఈరోజు ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా పనులు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ రాశి వారు ఈరోజు అష్టలక్ష్మి స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, వృషభ రాశి వారికి ఈరోజు వారి యొక్క ఆర్థిక స్థితిగతులలో నెమ్మదిగా మార్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. అయితే ఆశించిన విధంగా వీరికి మార్పులు రావడం లేదని కొంత వీరు నిరాశకి కూడా గురవుతూ ఉంటారు. ఖర్చులు అధికంగా ఉండటం వలన కొంత వీరు ఇబ్బందికరమైన పరిస్థితులను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. సంతానానికి సంబంధించి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. మ్యూచువల్ ఫండ్స్లోనూ, అలాగే దీంతో పాటు దీర్ఘకాలిక పెట్టుబడులు పెడుతున్న వారికి కూడా అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్తలు వహించాలి. అలాగే సమయానుకూలంగా పనులు పూర్తి చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయాలి. దీంతో పాటు ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించాలి. అలాగే ఈ రాశి వారు ఈరోజు మహాలక్ష్మీదేవి యొక్క ద్వాదశ నామస్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మిథున రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల రీత్యా ఈరోజు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. అయితే వీరికి హఠాత్తుగా ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. దీంతో పాటు ఆర్థికంగా కొంత పురోగతి అనేది సూచిస్తోంది. స్థిరాస్తికి సంబంధించి కొంతవరకు ఆలోచన చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అలాగే నూతన వస్తు వాహనాలు అమర్చుకునే ప్రయత్నం కూడా చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. దీంతో పాటు కుటుంబంలో కొంతవరకు మీకు సందడి వాతావరణం కనపడటం, అలాగే విందు వినోదాలకు వెళ్ళటం, దీంతో పాటుగా కొంతవరకు కుటుంబంలోనే శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి, అలాగే పెట్టుబడులకి సంబంధించి పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. ఇక ఈ రాశి వారు ఈరోజు శ్రీ సూక్తం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, కర్కాటక రాశి వారు మాత్రం వీరి యొక్క ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ప్రతి విషయంలోనూ కూడా జాప్యం ఉంటుందని గ్రహించాలి.
అనుకున్న విధంగా పనులు పూర్తి కావట్లేదనే నిరాశ మాత్రం మీరిలో కొంతవరకు కనపడుతూ ఉంటుంది. దీంతో పాటుగా మీ యొక్క సంతానం గురించి, వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వారి ఆర్థిక స్థితిగతులు, ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ కూడా మీరు కనబరుస్తూ ఉండాలి. ముఖ్యంగా విద్యార్థులకి చదువు పట్ల ఏకాగ్రత లోపించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక దీంతో పాటుగా ఉద్యోగ వ్యాపారాలలో కూడా అనుకూలమైన స్థితిగతులు ఉండకపోవటం వలన కొంత మీరు నిరాశకు గురయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇందాకే చెప్పుకున్నట్టుగా ఆరోగ్యం గురించి తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. పెట్టుబడుల విషయంలో కూడా పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా గోచరించటం లేదు. కర్కాటక రాశి వారు ఈరోజు లక్ష్మీ సహస్రనామ స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారికి ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే దీంతో పాటు వృత్తి వ్యాపారాల రీత్యా కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. మార్పులు చేర్పుల కోసం వీరు చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంతవరకు మీకు నిరాశను కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొత్తగా ఉద్యోగ వ్యాపారాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈరోజు పెద్దగా ఆశించిన విధంగా ఉంటుందని మనం చెప్పుకోవటం లేదు. సంతానానికి సంబంధించి కూడా కొంతవరకు జాగ్రత్త వహించాలి. పెట్టుబడుల విషయంలో కూడా అజాగ్రత్తగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రతి పనిలోనూ కూడా కొంతవరకు నిరాశ, అలాగే ప్రతి పని అవ్వటం లేదని కొంతవరకు మీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలే ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. ఇక ఈ రాశి వారు రుణాల గురించి, అలాగే రుణాలు తీర్చాలి అనే ప్రయత్నం విషయంలో మాత్రం కొంత ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యా రాశి వారు కూడా వీరి ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దీంతో పాటుగా మీ జీవిత భాగస్వామి యొక్క ఉద్యోగము, వ్యాపారము, ఆర్థిక స్థితిగతులు, అలాగే ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి. అలాగే ఆర్థిక స్థితిగతుల గురించి కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వలన ఆర్థికంగా ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కూడా గ్రహించాలి. మీ మిత్రులే మీకు శత్రువులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీరు అనని మాటలకి కూడా కొంతవరకు మిమ్మల్ని నిందించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరచాలి. దీంతో పాటు పెట్టుబడుల విషయంలో కూడా కొంత మీకు ధన నష్టం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు కూడా కొంతవరకు రుణాలు తీర్చే ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. అలాగే మీకు కొంతవరకు కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు ఆరోగ్యం గురించి తప్పనిసరిగా శ్రద్ధ వహించాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు శ్రీ సూక్తం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. తులారాశి వారికి ఈరోజు ప్రయాణ సంబంధంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా వీరికి అకాల భోజనం, శారీరక శ్రమ, అలాగే అలసట ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఎక్కువగా కుటుంబ సభ్యులతోటి సమయం గడిపేందుకు వీరు ప్రయత్నం చేస్తూ ఉండాలి. అలాగే కుటుంబ సభ్యులతోటి కొంతవరకు వాదోపవాదాలు ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంత మీకు ఇబ్బందిగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనవసరపు విషయాలలో జోక్యం అనేది కలగజేసుకోకూడదు. అలాగే ఆవేశంతో ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు. సంతానానికి సంబంధించి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా మీరు కొంతవరకు శ్రద్ధాశక్తులను చూపించరు. ఉద్యోగ వ్యాపారాల రీత్యా కూడా కొంతవరకు జాగ్రత్త వహించాలి. అలాగే పనులను సానుకూలంగా ప్రయత్నపూర్వకంగా పూర్తి చేసేందుకు ప్రయత్నం చేయాలి. ఈ రాశి వారు ఈరోజు రాజరాజేశ్వరాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే
వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక స్థితిగతులలో పెద్దగా మార్పు అనేది గోచరించటం లేదు. అయితే వీరి యొక్క సంతానం గురించి ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరుస్తూ ఉంటారు. దీంతో పాటు పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్త వహిస్తూ ఉంటారు. అలాగే వీరు ఆశించిన విధంగా పనులన్నీ పూర్తి కావాలనే ఆకాంక్ష వీరిలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. పాత రుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీర్చడానికి మీరు ఎక్కువగా ప్రయాస అనేది పడుతూ ఉంటారు. అలాగే వృత్తిలో రాణింపు కోసం దీంతో పాటు మీ ప్రతిభకు సంబంధించి మీకు గుర్తింపు లభించాలి అనే ఒక కోరిక మీలో ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం గురించి కొంతవరకు ప్రత్యేక శ్రద్ధ అనేది కనబరచాలి. ముఖ్యంగా మీ సంతానం గురించి, వారి విద్యా ఉద్యోగ వ్యాపారాలు, అలాగే వారి ఆర్థిక స్థితిగతులు, వీటికి సంబంధించి మీరు కొన్ని మార్పులు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా మీరు కొద్దిగా మార్పులు చేయటము, ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ కానీ అలాగే దీర్ఘకాలిక పెట్టుబడులు కానీ వీటికి సంబంధించి మార్పులు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక ఈ విషయంలో కొంతవరకు మీకు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు ఈరోజు దుర్గా అష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఎక్కువగా ప్రయాసపడుతూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన స్నేహితులు అయ్యే అవకాశం గోచరిస్తోంది. అయితే నూతన స్నేహితుల వలన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. అలాగే ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తులు కొనుక్కునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పాత రుణాలు తీర్చే ప్రయత్నం కొనసాగిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. దీంతో పాటుగా మీకు ఆదాయం పెరిగే మార్గాలు కూడా గోచరిస్తూ ఉంటాయి. వృత్తి వ్యాపారాల రీత్యా పెద్దగా మార్పు అనేది గోచరించడం లేదు. అయితే మీ యొక్క సంతానం గురించి, వారి విద్యా ఉద్యోగ వ్యాపారాలు, అలాగే వారి ఆర్థిక స్థితిగతులు, వారి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అనేది మాత్రం కనబరుస్తూ ఉండాలి. పెట్టుబడుల విషయంలో కూడా పెద్దగా మీరు మార్పులు చేర్పులు చేయడానికి అంత ఇష్టం అనేదాన్ని కనపరచరు. ఇక ఈ రాశి వారు ఈరోజు దుర్గా సహస్రనామాలు చదవటం కానీ వినటం కానీ చెయ్యటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీ యొక్క ఓర్పుతోటి, అలాగే మీ యొక్క తెలివితేటలతోటి మీరు పనులను సానుకూలంగా పూర్తి చేసుకునేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే ఏ పనులైతే మీకు ఆగిపోయి ఉన్నాయో ఆ పనులన్నీ కూడా పూర్తి చేసేందుకు మీరు ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. వైద్య సంబంధంగా ఖర్చులు పెరిగే అవకాశాలు మాత్రం గోచరిస్తున్నాయి. అలాగే ఆర్థికపరమైన విషయాలకి సంబంధించి కొంత ప్రణాళిక అనేది సిద్ధం చేసుకుంటూ ఉంటారు. నిరుత్సాహం లేకుండా ప్రతి పనిని పూర్తి చేయడానికి ఎక్కువగా మీరు శ్రమిస్తూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. ఖర్చులని మాత్రం మీరు కొంతవరకు అధిగమించేందుకు ప్రయత్నం కొనసాగించాలి. అలాగే మీ సంతానం గురించి, వారి విద్యా ఉద్యోగ వ్యాపారాలు, అలాగే వారి ఆర్థిక స్థితిగతులు, వారి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అనేది మాత్రం కనబరుస్తూ ఉండాలి. ఈ రాశి వారు ఈరోజు అర్గళా స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి వృత్తి వ్యాపారాల రీత్యా కొంత అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. అలాగే వీరు ప్రయత్నపూర్వకంగా పనులన్నీ పూర్తి చేయడానికి వీరు కష్టపడుతూ ఉంటారు. స్థిరాస్తులు ఏర్పరచుకునేందుకు వీరు ప్రయత్నం అనేది కూడా కొనసాగిస్తూ ఉంటారు. కుటుంబంలో ఆనందకరమైన విషయాలు ఉండే అవకాశాలు, అలాగే బంధుమిత్రుల్ని కలవటం, విందు వినోదాలకు వెళ్ళటం, గృహంలో కొంతవరకు శుభకార్యాలు జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు నూతన వస్తు వాహనాలు అమ్మరే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మీ ఆర్థికపరమైన విషయాల గురించి మీరు ఇతరులను నమ్మకుండా మీ ఆలోచన ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా గనక మీరు నడుచుకుంటే తప్పనిసరిగా మీకు లాభదాయకంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి పెద్దగా మార్పులు అనేవి కనిపించడం లేదు. పెట్టుబడుల విషయంలో ఈరోజు పెద్దగా మీరు ఆసక్తి అనేది కనబరచరు. ఇక ఈ రాశి వారు ఈరోజు దేవీ ఖడ్గమాల చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9.
మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త వహించాలి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపారాల రీత్యా ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశాలు, కుటుంబ సభ్యులతోటి కొంతవరకు మాట పట్టింపులు, గొడవలు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వృత్తి వ్యాపార సంబంధంగా కూడా ప్రయాణాలు అధికంగా ఉండటం వలన శారీరకంగాను మానసికంగాను కొంత అలసటకి గురవుతూ ఉంటారు. మీరు ఆశించిన విధంగా పనులు పూర్తి కావట్లేదనే నిరాశ మాత్రం మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ధన సంబంధమైన విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పెట్టుబడుల విషయంలో పెద్దగా ఆసక్తి అనేదాన్ని కనపరచరు. సంతానానికి సంబంధించి పెద్దగా మార్పులు అనేవి గోచరించటం లేదు. అయితే మీరు ఆశించిన విధంగా ప్రతి పని పూర్తి కావటం కోసం కొంత మీరు శ్రమిస్తూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. మిత్రులను కలిసే అవకాశము, అలాగే మిత్రుల ఒక సహాయ సహకారాలు తీసుకోవటము, వారు చెప్పే సూచనలను పాటించేందుకు మాత్రం మీరు కొంత ప్రయత్నం చేస్తారని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ఈరోజు లలితా త్రిశతి చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 8. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.